This video is for educational and informational purposes only. Please do your own research before applying. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు వీడియో చూస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే అఫీషియల్గా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అంటే 610 ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈజీగా మంత్లీ 65,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి వీడియోని అందరూ ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా మన ఛానల్కి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నేను నిన్ననే టికెట్ కలెక్టర్ ఇంకా స్టేషన్ మాస్టర్కి సంబంధించిన రకరకాల వేకెన్సీస్ కోసం అఫీషియల్గా ఇండియన్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాంట్లో 8,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. 10+2 వాళ్ళకేమో 3,050 ఉన్నవి, డిగ్రీ వాళ్ళకేమో 5,800 ఉన్నాయి. కాబట్టి సో ఈ ఆపర్చునిటీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఆ వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తూ మన నవరత్న పిఎస్ పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీ అయిన బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అఫీషియల్గా మీకు BLindia.in అని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే నోటిఫికేషన్ వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇదే వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. అదే వెబ్సైట్ లింక్ని వీడియో కింద కామెంట్స్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రాము, వాట్సాప్, టెలిగ్రామ్స్కి సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఈ గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ట్రైనీ ఇంజనీర్ అని చెప్పి రకరకాల వేకెన్సీస్ కోసం బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఇయర్లీ శాలరీ పెరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్లో ఒక రకంగా, సెకండ్ ఇయర్లో అలా మీకు పెరుగుతూ వెళ్తుంది. ఇనీషియల్గా కాంట్రాక్ట్ పీరియడ్ కింద రిక్రూట్మెంట్ చేసినా మీకు ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. మీకు అక్రాస్ ఇండియా మీకు మ్యాక్సిమం లొకేషన్స్ అయితే జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. సో వేకెన్సీస్ చూసి ఇందులో మీకు 2 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ 1 ఇన్ TEBG దాంట్లోనేమో 488 వేకెన్సీస్ ఉన్నవి. నెక్స్ట్ ట్రైనీ ఇంజనీర్ 1 ఇన్ TEEM దాంట్లోనేమో 122 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ మీకు 610 వేకెన్సీస్ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూస్తే మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 30,000 ఉంటుంది, సెకండ్ ఇయర్ 35,000 ఉంటుంది, థర్డ్ ఇయర్లో మీకు అలా ఎక్స్టెండ్ చేస్తూ 40,000 ఉంటుంది. వీటితో పాటు మీకు ఇయర్లీ అలవెన్స్ 12,000 ఇలా మీకు ఇయర్లీ శాలరీ అయితే పెరుగుతూ వెళ్తుంది. సో మీరు మ్యాక్సిమం 60కి పైగానే శాలరీ పొందేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మంచి జాబ్స్ అస్సలు మిస్ చేసుకోకండి. సో మంచి భారత్ ఒక మంచి పబ్లిక్ సెక్టర్ దాంట్లో వర్క్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మీరు ఖచ్చితంగా BE, BTech, BSc ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, CS కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఈ 4 డిసిప్లిన్స్లో మీరు BE కానీ, BTech కానీ, BSc చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఈ క్వాలిఫికేషన్ ఒకవేళ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎక్కువ మంది ఉండరు కాబట్టి, తక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఈ క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఏజ్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇంకా SC ST వాళ్ళకు ఒక 5 ఇయర్స్, OBC వాళ్ళకు 3 ఇయర్స్, PWBD వాళ్ళకు 10 ఇయర్స్ అలా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ నుంచి సపరేట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ నుంచి సపరేట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఓవరాల్గా ఒక 90 మినిట్స్ డ్యూరేషన్ తోటి 85 క్వశ్చన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ తీసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు.
అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికైతే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి ₹177 అయితే ఉంటుంది. సో ఈ ₹177 ఉన్న వాళ్ళు కూడా బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే ఎస్బీఐ కలెక్టర్ ద్వారా మాత్రమే పే చేయాలి. బయట ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. అది కూడా వీళ్ళు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఆఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ మాత్రమే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు నోటిఫికేషన్ యాక్చువల్గా 24th సెప్టెంబర్ రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా మీకు 24th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 7th అక్టోబర్ వరకు ఉంది. సో తక్కువ టైం ఉంది కాబట్టి చూసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళకి 25th అక్టోబర్ అండ్ 26th అక్టోబర్ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు అప్డేట్ ఇస్తారు. అప్లై చేసుకున్న వాళ్ళకి అప్డేట్ ఇస్తారు. 25th అండ్ 26th రోజు మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాని తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ BLindia.in అని చెప్పి వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. లేదా అదే లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లోనే. దాని తర్వాత ఫామ్ మొత్తం ఫిల్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, లైక్ సిగ్నేచర్ అలాంటివి. అవన్నీ ఇచ్చేసాక అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వచ్చేస్తుంది. ఉన్న వాళ్ళు పే చేయాలి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. తర్వాత సబ్మిట్ చేసేసి అప్లికేషన్ ఫామ్ మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు తర్వాత డీవీ అప్పుడు కానీ ఫర్దర్ ప్రాసెస్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ BLindia.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే చూసుకోవచ్చు మీకు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ 1 ఇన్ బెంగళూరు కాంప్లెక్స్ ఇన్ BL అని వస్తుంది. సో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ PDFని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దాన్నైనా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పేమెంట్ చేయడానికి ఏమో ఇక్కడ లింక్ ఫర్ ఆన్లైన్ పేమెంట్, అంటే ఫీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పేమెంట్ చేయడానికి ఇక్కడ లింక్ ఉంటుంది. ఆ పేమెంట్ కూడా ఎలా చేయాలని చెప్పి మీకు ఇన్స్ట్రక్షన్స్ తోటి ఒక PDF ఉంటుంది. సో అన్ని లింక్స్ ఇక్కడ నుంచే ఉంటాయి. మీరు ప్రాపర్గా అన్ని డౌన్లోడ్ చేసుకొని చూశాక అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసుకుంటే మీకు అయిపోతుంది. మీకు 25th అండ్ 26th అక్టోబర్ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. మ్యాక్సిమం మీకు ఎగ్జామినేషన్ లొకేషన్ కూడా బెంగళూరులో ఉండొచ్చు. అండ్ పోస్టింగ్ మాత్రం మీకు అక్రాస్ ఇండియా ఎక్కడెక్కడైతే BL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంటా మీకు అక్కడక్కడ పోస్టింగ్ పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న BL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే ట్రైనింగ్ ఇంజనీర్ అని చెప్పి 2 రకాల ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బెంగళూరు కాంప్లెక్స్కి సంబంధించి దాని కిందకి అయితే వస్తుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఇనిషియల్గా కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్నా మీకు మ్యాక్సిమం ఫర్దర్గా ఎక్స్చేంజ్ చేస్తామని చెప్తున్నారు. ఇనిషియల్గా 3 years వరకు మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అలా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మంచి క్వాలిఫికేషన్ ఉంది, ఖాళీగా ఉన్నాము, మంచి పబ్లిక్ సెక్టర్ దాంట్లో వర్క్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.